తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో మనం తీసే సీన్ నిడివి ఒక 3 నిమిషాల 4 నిమిషాల 5 నిమిషాల అనేది రైటర్ పెన్నుకి డైరెక్టర్ తీతకి మధ్యలో ఉంటుంది. సో ఈ సీన్ని మొత్తం యాజ్గా తీస్తే 6 నిమిషాల సీన్ రావచ్చు. ఓకే, దాన్ని నేను ఎడిట్ చేసి దాన్ని ఒక 3.5 నిమిషానికి షార్ప్ చేసేయచ్చు. సో ఇక్కడే చాలా ప్రెషర్ ఉంటుంది రైటర్గా డైరెక్టర్గా. ఓకే ఓకే, బాగున్న డైలాగులు తీయాల్సి వస్తుంది, బాగున్న సీక్వెన్స్ లేపాల్సి వస్తుంది. దాన్నప్పుడు కొంచెం బాగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మనకి. అర్రే మంచి సీన్లు వెళ్ళిపోతున్నాయి, ఆ సీన్ ఉంటే బాగుండేదే, ఈ పంచ్ ఉంటే బాగుండేదే. కానీ అంతే నిర్దాక్షిణ్యంగా డైరెక్టర్గా మనం ఎడిటింగ్ రూమ్లో ఉండగలిగితేనే సక్సెస్ అనేది ఆ చిన్న డిఫరెన్సే అది ఎప్పుడు ఉంటుంది. బట్ నేను దాన్ని కొంచెం బాగా నిర్దాక్షిణ్యంగా ఉంటాను. నేను మా ఎడిటర్ తమిరాజ్ గారికి పోటీగా ఉంటాను. నేను ఎడిటింగ్ రూమ్లో తీయాల్సి వస్తే ఆయనకి ఎదురు వెళ్తాను నేను. ఆయనే బతిమాలుకుంటాడు కొన్ని, ఉంచుదాం సార్. సో అంత నిర్దాక్షిణ్యంగా ఉంటాను ఎడిటింగ్ రూమ్లో. మీరు నిర్మాతకు ఎంత వేస్టేజ్ ఇచ్చే డైరెక్టర్? మ్యాక్సిమం అంటే బిలో 50 ఉంటుందండి మ్యాక్స్ వేస్టేజ్ అంటే. 50 to 70. అది కొన్ని నా తప్పే కాకుండా కొన్ని ప్లానింగ్లో కూడా జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా నా వల్ల అంటే మ్యాక్స్ 50 దాటుతా వేస్టేజ్ హోల్ బడ్జెట్లో. 50 అంటే 50 lakhs. 50 lakhs. ఓకే, హోల్ బడ్జెట్లో. అది నేను ఎక్సెస్ చెప్తున్నాను. సో నేను ఎందుకంటే ఇప్పుడు F2 చూస్తే 75 daysలో చేసాం. ఈ సినిమాకి మాకు 2 సార్లు అబ్రాడ్ అవడం వల్ల కొంచెం బడ్జెట్ పెరిగింది. ఓకే, ఒకేసారి వెళ్ళుంటే చాలా వరకు ఇంకొక 2-3 కోట్లు తక్కువ చేసి ఉండేవాళ్ళు. ఓకే ఓకే. సో అట్లా కొన్ని ప్లానింగ్లో చిన్న అసలు ప్రాపర్గా పర్ఫెక్ట్ పిన్ టు పిన్ తీసే డైరెక్షన్కి అసలు ఛాన్స్ ఉండదా అసలు? ఎవరే, మిమ్మల్ని కాదు, ఎనీబడి. అది మన బడ్జెట్ అనేది కష్టం అండి, కంట్రోల్లో ఉండదు. ఒక్కొక్కసారి ఒక లొకేషన్ మనం ఒకటి అనుకుని పేపర్ మీద వేసుకుంటాం, వాడు ఇవ్వాలిగా. మనం 1,00,000 అనుకుంటాం మన బడ్జెట్. అదోకే నేను అది సీన్స్ కొన్ని అనవసరంగా తీసి అదంటారా? అది 80% పాసిబుల్ అండి. మనకి నా సినిమాకి నేను తీసే రష్ మ్యాక్స్ 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది అంతే. రష్, ఫైనల్ రష్ అంటే ఎడిట్ చేస్తే తీసిన సినిమాని 2 గంటల 40 నిమిషాలు, అంతకంటే మించి ఉండదు. ఓకే, సో నేను మహా అయితే 20 నిమిషాలు ఎడిట్ చేస్తాను. సో కాబట్టి స్క్రిప్ట్లోనే మ్యాక్సిమం తక్కువ ఉంటుంది. సో దాన్ని కొంచెం ఎంత తక్కువ చేసుకోవాలనేది చూసుకున్నాను. అంటే 220-225 దాటి వెళ్ళను నేను ఎప్పుడు. 225 లేదా మనం ఒక బాహుబలి అంటే మాస్టర్ క్లాస్ తీస్తే ఒక 2:53 గంటల వరకు. కానీ నేను ఆ 2:20-2:25కి. అండ్ ఇంకొకటి, మీరు ప్రతి సినిమాలో ఆర్టిస్ట్కి యాక్ట్ చేసి చూపిస్తారన్నది నాకు తెలుసు బాగా. ప్రతి ఆర్టిస్ట్కి చెప్తారా మీరు? సో మ్యాక్సిమం కథ చేసేటప్పుడే ఆ క్యారెక్టర్ టైమింగ్ అనేది ఫిక్స్ అవుతాను నేను. అది లేడీ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా, మగ జెంట్స్ అయినా. సో వాళ్ళకి ఒక మేనరిజం ఆ టైమింగ్ ఒకటి ఫిక్స్ అవుతాం. సో అది నేను బలంగా నమ్ముతా. సో అది అలా చేస్తే బాగా వర్క్ అవుద్ది అని. సో అది కూడా నేను అవుట్ ఆఫ్ ద వెళ్ళి నేను చేయను. ఆ బాడీ లాంగ్వేజ్, ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుందో దానికి అటో ఇటో ఉంటుంది, +1 or -1 ఆ దీంట్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ F2లో రఘుబాబు గారిది సెటిల్గా ఉంటుంది. అంటే ఆయనది +5 అంటే -2 చేసాం. ఓకే, సెటిల్ పెర్ఫార్మెన్స్. సో దానికి ఒక టైమింగ్ ఉంటుంది. వెంకీ ఏంటి వెంకీ అంతే బ్లాంక్ ఫేస్తో బయలుదేరదా వెంకీ, ఇలాగే ఉంటుంది. సో అదొకటి గ్రాఫ్ అనుకుంటాం. ప్రగతి గారిది +3. ఆవిడ జనరల్గా చేసి దానికంటే ఒక 3 ఎక్కువ చేపిద్దాం, ఏందయ్యా ఇలా ఉంటుంది మీటర్. సో అవి తీసుకుంటాం కేర్. సో ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి. కానీ ఇలా డైరెక్టర్ మొత్తం అందరికి ఆర్టిస్ట్కి యాక్ట్ చేసి చూపించడం వల్ల ఒక ప్రమాదం ఉంది కదా. మొత్తం సినిమా అనిల్ రావు ఇప్పుడే కనబడతాడు. లేదుగా, మీకు F2 చూసినప్పుడు అలా అనిపించిందా? అనిపించలేదు. బట్ అలాంటి ప్రమాదం ఉందంటే అందరూ ఒకలా చేస్తే ప్రమాదం ఉంటుంది, అందరూ డిఫరెంట్గా చేస్తే ప్రమాదం ఉండదుగా. నేను అదే అంటుంది. నేను ప్రగతి గారికి చేస్తే నేను ప్రగతి గారిదే +- చేస్తున్నాను, కానీ రఘుబాబు గారిది ఇచ్చి ప్రగతి గారికి నేను పెట్టట్లేదు. రఘుబాబు గారిది చేస్తే రఘుబాబు గారిదే +- ఉంటుంది తప్ప మళ్ళీ రఘుబాబు గారిది ఆలీ గారి టైమింగ్ నేను పెట్టను. ఓకే, మీకు అందరి టైమింగ్ ఒకటే ఆర్టిస్ట్ చేస్తే మీరు అన్నట్టు అదే వస్తుంది. నేను ఎవరి టైమింగ్ వాళ్ళకే అడ్జస్ట్ చేస్తుంటా అంతే. వాళ్ళకి చూనే అడ్జస్ట్ చేస్తుంటా. జేపీ గారిది రాయాలంటే జేపీ గారి టైమింగ్కి వెళ్ళి రాస్తాం. జేపీ గారిది బ్రహ్మానందం టైమింగ్ రాస్తే మిస్ఫైర్. ఓకే, సో అలా వాళ్ళ టైమింగ్ ఏదో పట్టుకొని దానికే రాయాలి. మళ్ళీ నా టైమింగ్ అందరి మీద రుద్దిన ప్రమాదం. మీరు అన్నట్టు అందరూ ఒకలా కనపడతారు, అందరూ ఒకలా మాట్లాడతారు, అందరి డిక్షన్ ఒకలా ఉంటుంది. ఓకే, నేనే ఒకటి ఫిక్స్ అయ్యి అందరికి ఒకటి ఫిక్స్ చేస్తాను. సో అది నేను అసలు ఎప్పుడు మీరు ఏ సినిమాలో చూసుకోండి, 4 సినిమాల్లో అది ఎక్కడ జరగదు. ఓకే ఓకే, పర్టికులర్ క్యారెక్టర్కి పర్టికులర్ టైమింగ్ వాళ్ళ దానికి తగ్గట్టు సెట్ చేస్తాను. ఓకే ఓకే. నాకు ఇంతకుముందు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, మీ ఫస్ట్ సినిమా పటాస్ పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే ఎలా ఉండేదని.
చేసుంటే డెఫినెట్గా అదొక వేరే టైప్ ఆఫ్ సినిమా అయి ఉండేది. బట్ టు బీ ఫ్రాంక్ చేయలేదు కాబట్టి సో నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి ఆ సినిమా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఎవరిని అంటే నా వెనక్కి తిరిగి చూసుకుంటే పటాస్ లేకపోతే ఈరోజు నేను సుప్రీం లేదు, రాజాది గ్రేట్ లేదు, F2 లేదు. సో పటాస్ అప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్న సిచ్యువేషన్స్కి, ఆయన ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్కి నన్ను నమ్మి నాకు ఒక లైఫ్ ఇచ్చాడంటే సో అది నేను లైఫ్ టైం ఆయనకి నేను రుణపడి ఉండాలి కళ్యాణ్ రామ్ గారికి. సో అప్పుడు ఓం తర్వాత సినిమా అది. సో ఆ టైంలో వాళ్ళు సినిమా ప్రొడక్షన్ కూడా చెయ్యాలా లేదా అన్న ఒక 50-50లో ఉన్నారు వాళ్ళు. కేవలం నాకు మాట ఇచ్చారు, నీ కథ నచ్చింది, నీ సినిమా ఎవరు తీపినా నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు కళ్యాణ్ రామ్ గారు. సో మాట ఇచ్చాడు, అని నమ్మి ఆ సినిమా తీశారు. సో నాకు అది అందుకే నేను ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకున్నా పటాస్ అనేది ఇట్స్ మై అడ్రస్. సో అది నేను వేరే ఎక్స్కేల్ ఆలోచించను. సో నాకు ఛాన్స్ ఇచ్చింది కళ్యాణ్ రామ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అది ఆయనకు చేసినందుకు. అండ్ ఇంతకుముందు నెక్స్ట్ రేంజ్ స్టార్స్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనిల్ రావిపూడి అన్నదానికి ఇక్కడే ఇప్పుడు సపోజ్ పటాస్ చేశారు, డెఫినెట్గా ఎంతో కొంత ఎన్టీఆర్తో మీకు సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అప్పుడే తెలిసి ఉండాలిగా అనిల్ రావిపూడి స్టఫ్ ఏంటన్నది అక్కడే తెలిసి ఉండాలిగా ఒక స్టార్ అయిన ఎన్టీఆర్కి. అలా ఎందుకు కుదరవు సినిమాలు, అక్కడ ఎందుకు ట్యూన్ అవ్వవు? తారక్ గారు అప్పుడు వచ్చి కలిసి చాలాసార్లు మేము ఈవినింగ్ టైమ్స్లో కలిసేవాళ్ళం. సో తారక్ గారు ఎప్పుడు పాయింట్ చెప్పమనేవారు నాకు వచ్చి. బేసిక్గా ఆ టైంకి ఆయన సినిమా ఏదో ప్యారలల్గా జరుగుతూ ఉంటాము అంటే కుదరలేదు టైం నాకు. తర్వాత నేను రాజాది గ్రేట్ టైంలో నేను తారక్ గారిని కలిశాను, ఆయనకు ఒక పాయింట్ చెప్పాను, కథ చెప్పాను. అప్పుడు జైలవ్ కుష బాబీ జరిగింది పక్కన. సో నేను వెళ్ళి అంటే ఆ బిలీఫ్ ఉండబట్టేగా వాళ్ళు వచ్చి ఒక గంట కథ వినాల్సిన ఇది ఉండేది కాదు కదా. తారక్ గారు పిలిచి కథ విన్నారు, తనకు ఒక పాయింట్ అది ఒక రేంజ్కి నచ్చింది. నేను అప్పుడు ఏమన్నారంటే ఆయన నాకు ఒక 1.5 hour నరేషన్ అడిగారు. బట్ నాకు టైం లేదు, అప్పుడు ఎడ్జ్లో ఉన్నాం, టైం లేక మనం ఏంటంటే 10 రోజుల్లో 15 రోజుల్లో ఏదో 1 days చెప్పి ఆయనకి అది నచ్చక ఎందుకు ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోవడం అని చెప్పి సార్ కొంచెం టైం పట్టుద్దండి అన్న దాంట్లో అప్పుడు బాబీ దగ్గర పాయింట్ జైలవ్ కుష పాయింట్ నచ్చేసి అది ఎక్కించేశారు. సో అక్కడ నేను మిస్ అయ్యాను. సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఇంకేదైనా మంచి కథలు ఆయనకి చెప్తే ఛాన్స్ ఉంటుందేమో. మీ డ్రీమ్ హీరో ఎవరు? మీ అంటే ఎవరితో పనిచేయాలని నాకు స్వార్థం ఎక్కువ అండి. అందరితో చేయాలని ఉంది. మహేష్ బాబు గారితో చేయాలని ఉంది, ఎన్టీఆర్ గారితో చేయాలని ఉంది, చరణ్ గారితో చేయాలని ఉంది. అదే అంటుంది, ఇది రెగ్యులర్ అయినా యూనివర్సల్ అయినా కాంప్లికేషన్ లేని ఆన్సర్ అయినా నాకు చాలా ఇష్టమైన ఆన్సర్ ఇది. అవునా కదా? ఇప్పుడు సపోజ్ మనం ఒక బఫెట్కి వెళ్ళామండి, బఫెట్కి వెళ్తే ఒక మంచి ఐటమ్ అన్ని పెట్టుకుని తింటాం ప్రశాంతంగా, మన కడుపు నిండే వరకు తింటాం. నా కడుపు నిండే వరకు నాకు సినిమా చేయాలని ఉంది. నాకు ఇంకేమొద్దు, నాకు ఒక బాదుషా ఒకటి చాలు, నేను ఆగను కదా. సో నాకు అందరు హీరోలతో పని చేయాలి, అందరు హీరోలతో సినిమా చేయాలి. సో నాకు చాలా ఒక 5-6 ఏళ్ళు. డ్రీమ్ సినిమా ఏంటి కథపరంగా? కథపరంగా అంటే నాకు ఆదిత్య 369 లాంటి ఒక ఫిక్షన్ చేయాలని ఉంది. సో అదొక కోరిక ఉంది. ఇంకోటి మైథలాజికల్ చేయాలని ఉంది. మైథలాజికల్, ఇది రామాయణ ఆర్ మహాభారత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో ఏదో ఒకటి చేయాలని ఉంది. బట్ ఇప్పుడు చేయను, మేబీ నాకు ఆ స్థాయి వచ్చిన రోజు చేస్తాను, బట్ ఖచ్చితంగా చేస్తాను. ఓకే.